రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పాలసీల విషయంలో అత్యంత పారదర్శకంగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఈ యొక్క పరిపాలన ఎఫెక్టివ్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, అలాగే పారదర్శకంగా ఉండాలి. అలాగే మా యొక్క పాలసీలు అటు ఇండస్ట్రీకి ఇటు రాష్ట్ర ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. అందుకని మా ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి 6 పాలసీలు, ఇది ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్యతరగతి పాలసీ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, అలాగే గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఈ 6 అద్భుతమైన పాలసీలు రూపొందించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇతివృత్తంగా 6 మాసాల్లో మనం చూసుకుంటే పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఏ రకంగా పెట్టుబడులు పెడుతున్నారు? ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంటే హరిత విప్లవం, అంటే పునరుత్పాదం ఉన్నటువంటి విద్యుత్తు, ఆ యొక్క విద్యుత్తుని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా ఇక్కడ కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం 1,90,000 కోట్ల రూపాయల వరకు దగ్గర అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైపు నక్కపల్లి వైపు పెట్టడానికి గత నవంబర్ మాసంలో యాక్చువల్గా భూమి పూజ జరిగిపోవాలి. ఇది ఎవరో ఎన్టీపీసీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే ఎన్టీపీసీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కో సంయుక్తంగా పెట్టబోతున్నారు. సో 1,90,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇది బహుశా ఈ మాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాబోతున్నారు రాష్ట్రంలో. నాకు తెలిసి అయితే ఈ 8వ తారీఖులో అంటున్నారు టెంటేటివ్ గా, వస్తే దానికి భూమి పూజ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరుగుతుంది. సో ఇది పెద్ద మైల్ స్టోన్. అలాగే గ్రీన్ ఎనర్జీలో అనేకమైన పెట్టుబడులు రావాల్సిన అవసరం, ఎందుకంటే మనకి భూతాపం పెరిగిపోతుంది, కోల్ ఎనర్జీ వలన రకరకాల భూతాపం పెరిగిపోతుంది. అలాగే భవిష్యత్తు విద్యుత్ అవసరాలు కూడా కావాలి చాలా, ఎందుకంటే మనకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే అందరికి విద్యుత్ కావాలి. బట్ మీ స్టూడియో రన్ అవ్వాలన్నా, మా ఇల్లు రన్ అవ్వాలన్నా, ఏదన్నా సరే ఎవరికన్నా విద్యుత్ అన్నది ఒక నెసెసిటీ, బేసిక్ నెసెసిటీ. ఎలాగైతే మనకి ఆహారం, నీళ్లు అనేది బేసిక్, అలాగే విద్యుత్ కూడా బేసిక్. విద్యుత్ ఉంటేనే పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన జరుగుతుంది. అందుకనే దీనికి సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఇలాగ ఇటువంటి వ్యవస్థలన్నింటినీ ప్రోత్సహించి 4-5 గిగావాట్ల యొక్క ఉత్పత్తి సాధించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది, అలాగే రిలయన్స్, టాటా, ఈ 2 కలిపి 1,00,000 కోట్ల వరకు 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులకి ఆల్రెడీ ఆమోదం అయిపోయింది. 2026 మార్చి కల్లా పూర్తి చేసుకోబోతున్నారు. కొంతమంది అంటారు ఇది ఒప్పందాలు చేసుకున్నారు, ఇప్పుడు అయ్యేనా సచ్చేనా అన్నారు. ఆల్రెడీ మొదలైపోయింది. రిలయన్స్, టాటాలు అయితే 500 బయోగ్యాస్ యూనిట్లు, ఇది రిలయన్స్ వారు 500 యూనిట్లు బయోగ్యాస్ యూనిట్లు రాష్ట్రంలో పెడుతున్నారు. కన్స్ట్రక్షన్ మొదలైంది. అలాగే టాటా కూడా సోలార్, విండ్ లో పెడతారు. ఇద్దరు కలిపి 1,00,000 కోట్లు. ఇందాక నేను చెప్పినటువంటి 1,90,000 కోట్లు, ఇది 1,00,000 కోట్లు పెట్టుబడి, సో దగ్గర 3,00,000 కోట్లు. ఇది కాక వేరే కంపెనీలు లైక్ మా కాకినాడలోనే ఏఎం అమోనియా అన్న కంపెనీ, ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఎన్ఎఫ్సిఎల్ ఉంటుంది ప్లాంట్, దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుని అక్కడ వాళ్ళు 12,000 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. దానికి ఆల్రెడీ అప్రూవల్స్ కూడా తీసుకున్నారు. ఉన్న ప్లాంట్ ని దానికి కన్వర్ట్ చేస్తారు. సో ఇది కూడా 1-2 సంవత్సరాల్లోనే ఆపరేషన్ లోకి వచ్చారు. సో ఇలాగే గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో అయితే పెట్టుబడులు ఉన్నాయి.